ఎండాకాలంలో చాలా మటుకు ఎండ దెబ్బతోని పెద్ద మనుషులు కాలం చేస్తుంటారు. ఎండలకు బేవుషులై పోరలు పెద్దలు దావుకండ్ల షేరికైతుంటారు. అడవుల కగ్గంటుకొని ఊర్ల మీద పడుతుంటది. గడ్డివాములు దలగబడి ఇండ్లకు నిప్పంటుకుంటది. ఎండాకాలం వెళ్ళేదాకా ఫైర్ ఇంజన్లకు గింత రికాం ఉండదనుకోర్రి. అట్లనే ఉడకపోతకు వశపడక చెరువులు బావుల బాట పడుతుంటారు పోరలు. గసంటోళ్ళంతా జర మంచి వినాలకి ముచ్చట. ఎండాకాలం వెళ్ళేదాకా అమ్మా నాయనలకు పెద్ద పరిశానే ఉన్నది పోన్రి. ఎండ సురుకులు ఎక్కువైనాయనో, ఉడకపోత కుండలేకనో, ఈ స్కూళ్ళకు సెలవులు వచ్చినాయనో, దోస్తులతో సంబురానికో, అన్నదమ్ముల సాయితకో చెరువులు బాయల కాడికి పోతుంటారు పోరలు. ఇక ఆటలకు పోయినోళ్ళు సుత అటు నుంచి అటు చెర్ల బాట పడుతుంటారు. ఈత కొడితే చల్లగా ఉంటదని. ఈతొచ్చినోళ్ళు ఈదుతుంటే గడ్డ మీద ఉన్నోళ్ళకు సుత నీళ్ళకి దిగాలనిపించి దుంకుడు. ఈత రాక మునుగుడు నడుస్తుంటది. ప్రతి ఏడు వాగులు, చెర్లు, ప్రాజెక్టులు, కాలువలలో మునిగి కాలం చేస్తున్నోళ్ళు పెరుగుడే గాని తగ్గుడైతే లేదు. ఈ వేసవి అయిపోయేదాకా దోస్తానం కట్టి ఈతలు కొట్టి బావిల కాడికి చెరువుల కాడికి పోయి చనిపోవడం తల్లిదండ్రులకు కడుపుకోతే మిగులుతుంది. కరీంనగర్ జిల్లాల అటు మానేరు డ్యాం, మిడ్ మానేరు, కాకతీయ కాల్వల వడి బొచ్చెడు మంది కాలం చేసిండ్రు. ఒక్క ఎస్ఆర్ఎస్పీ కాల్వలనే ఏడాదికి 200 మంది ఈత రాక మునిగి కాలం చేస్తుర్రంటే చూడుండ్రిగా ఎట్లున్నదో. మట్టికో ఉష్కెకో తవ్విన ముచ్చట తెలియక మనకు తెలియని చెరువా, మనం దిగని వాగా అని లోతు లేదనుకొని దిగుతుండ్రు. లోతు ఎక్కువండి అందులోకే పోతుండ్రు. ఇక బాయల కాడికి పోయినోళ్ళు సుతా అంతే. ఒక్కొక్క పారి ఈతొచ్చినోళ్ళు సుత అందాజ తెలియక అటే పోతుర్రు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే కాదు, తెలంగాణ అంతటా ఇదే కథ. గోదారెమ్మటి, చెర్లు, బావుల కాడికి ఈతకు పోయి మునుగుడు, గజ ఈతగాళ్ళొచ్చి గంటల కమానం దేవులాడి డెడ్ బాడీలు బయటికి తీసుడు. అమ్మా నాయనలకు కడుపు కోత మిగులుడే అవుతుంది. మీకు అంతలా ఈత కొట్టాలనిపిస్తే ఈత నేర్పిస్తానికి స్విమ్మింగ్ పూల్లు చాలానే ఉన్నాయి. ఆడికి పోయి నేర్చుకొని అందులోనే బొర్రొచ్చు. ఈత వస్తేనే ఈత కోసం సపరేట్ గా ఏర్పాటు చేసిన పొలంలో వెళ్ళి వాళ్ళ కోచింగ్ తీసుకొని ఉండాలి తప్ప ఏదో వాగులలో బాయిలలో అలాంటి ప్రమాదాలు కొంచెం ఉన్న చోటుకు మీ పిల్లలు వదలకండి. సర్కార్లు, గ్రామ పంచాయతీలు సుత చెర్ల కాడ హెచ్చరిక బోర్డులు పెడితే కొంతన్న ఫాయిదా ఉంటది. ఇక సెలవులు అయిపోయేదాకా పోరలు ఎటు పోతుండ్రు, ఏం చేస్తురని అమ్మా నాయనలు సుత ఓ కన్నేసి ఉంచుండ్రి. లేదంటే వాళ్ళు పోయి చెర్ల మునిగి మిమ్మలను దుఃఖంలో ముంచుతారు. పోరలు జర ఈతలు గీతలని ఓకుండ్రి, పానాల మీదికి తెచ్చుకోకుండ్రి.